హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ స్పెషల్ చికెన్ మెజెస్టిక్స్. చికెన్ను ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం బోన్లెస్ చికెన్ని స్లైసెస్గా, నిలువుగా, పొడవుగా వీడియోలో చూపించే విధంగా కట్ చేయించుకోవాలి. శుభ్రంగా కడిగి ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. 1 స్పూన్ దాకా మిరియాల పొడిని వేసుకోవాలి. మిరియాల పొడి వల్ల దీనికి అసలైన రుచి అనేది వస్తుంది. మిరియాల పొడి ఖచ్చితంగా వేయాలి. 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. 1 స్పూన్ మైదా పిండిని కూడా వేసుకోవాలి. వీటితో పాటు ఒక నిమ్మ చెక్క పిండుకొని నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి. ఈ మొత్తం వేసుకున్న తర్వాత చికెన్ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. చికెన్ ఎంత చక్కగా కలుపుకుంటే టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. చికెన్ కూడా ఫ్రెష్గా ఉన్న చికెన్ తీసుకోవడానికి ట్రై చేయండి, బాగుంటుంది. కొంచెం నీరు అనేది పోసి జ్యూసీగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. చికెన్ పొడవుగా కట్ చేసాం కాబట్టి కొంచెం స్లోగా కలుపుకోవాలి, లేకపోతే చికెన్ అనేది విరిగిపోతుంది. నానబెట్టి దీన్ని కనీసం గంట పాటు పక్కన ఉంచండి. గంట తర్వాత చికెన్ అనేది బాగా జ్యూసీగా తయారై ఉంటుంది. ఇందులో ఒక గుడ్డును పగలగొట్టి వేసుకోవాలి. ఇలా వేసుకుంటే టేస్ట్ అనేది ఖచ్చితంగా బాగుంటుంది. ఈ మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. 5 నిమిషాల పాటు బాగా మిక్స్ చేయండి, టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ మొత్తాన్ని బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టి స్టవ్ మీద మందంగా ఉన్న కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోండి. నూనె అనేది ఎంత పోయాలంటే చికెన్ ముక్క మునిగేంత వరకు వేస్తే సరిపోతుందండి. నూనె కూడా బాగా వేడిగా కాగాలి. అందులో మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ విడివిడిగా వేయాలి. ఒకేసారి వేసామంటే చికెన్ అనేది ముద్దగా అయిపోతుంది. అలా కాకుండా పొడవుగా ఎక్కడ విరిగిపోకుండా అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అవ్వడానికి కనీసం 5 నిమిషాలు టైం పడుతుంది. ఇవన్నీ ఈవెన్గా ఫ్రై అవ్వాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని వేరొక బౌల్లో వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో వేసుకున్న తర్వాత అన్నిటిని కూడా అలాగే ఫ్రై చేసుకొని స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. కడాయి నూనె అనేది బాగా ఓవర్ హీట్లో ఉండాలండి. అప్పుడే ఈ ఫ్రై అనేది మంచి అరోమాతో బాగుంటుంది. సన్నగా స్లైసెస్ గా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు, స్లైసెస్ గా కట్ చేసిన అల్లం ముక్కలు, దీంతో పాటు మీడియం సైజ్ ఆనియన్స్ ని సన్నగా తరిగి గుప్పెడు ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవనవసరం లేదండి. స్లైసెస్ గా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, స్లైసెస్ గా కట్ చేసిన ఎండుమిర్చి ముక్కలు కూడా, ఎండుమిర్చి ఖచ్చితంగా వేయాలండి. ఇవన్నీ కూడా కొత్తిమీర వేసి బాగా దాని ఫ్రై చేసేయండి. చిల్లీ సాస్ ను కూడా కొంచెం వేయండి. స్పైసీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు వేయండి. వేసి నూనె పైకి తేలింది అనుకున్న సమయంలో ఫ్రెష్ పెరుగును 1 కప్పు దాకా వేయండి. పెరుగు వేసి హై ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. 5 నిమిషాలు కలిపిన తర్వాత మనం ఫ్రై చేసిన చికెన్ అందులో వేసి బాగా కోట్ చేయండి. చికెన్ ఎంత బాగా మిక్స్ చేస్తే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 సెకండ్ పాటు బాగా కలిపేయండి, టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. మిరియాల పొడిని కొంచెం వేయండి, నిమ్మరసాన్ని కొంచెం పిండండి. అంతేనండి, చాలా ఫ్లేవర్ఫుల్గా మెజెస్టిక్స్ అయితే రెడీ అయిపోయినాయి. వీటిని స్టవ్ కట్ చేసి చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను వేయండి. గుమగుమలాడే చికెన్ మెజెస్టిక్స్ ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో రెడీ అయిపోయినాయండి. చూసారు కదా, నచ్చితే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.